రేపు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఏం జరగబోతుంది మొత్తం అప్డేట్స్ అయితే చూద్దాము. ఆ తర్వాత తనూజ ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి ఎందుకు రాలేదు విత్ స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ మాత్రం నేను చెప్తాను. కొంతమంది రివ్యూవర్స్ కి ఈ వీడియోలో కూడా నోరు మూసేలా చేస్తాను. మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా న్యూట్రల్ ఆడినా వీడియో లైక్ చేసి చూడండి, సూపర్ గా ఉంటుంది. తనూజ ఎందుకు రాలేదు ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి గిట్టి రీజనే ఉంది, గిట్టిగానే చెప్తా. ఆ తర్వాత ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి పోయింది ఎంతమంది అంటే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 10 మంది వెళ్ళారు. 4 అమ్మాయిలు వెళ్ళారు, 6 అబ్బాయిలు వెళ్ళారు. అది కూడా ఎవరో కూడా చెప్తారు. ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఒక ప్రెస్ మీట్ లా జరిగింది. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ ట్రీ కూడా పెట్టమన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం, మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా, ఉన్నది ఉన్నట్టు పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం జరిగింది సోదాపేసి పాయింట్లోకి వచ్చేస్తున్నా. ఓకేనా, వీళ్ళందరూ ఫస్ట్ స్టేజ్ మీదకి రాగానే శ్రీజ అయితే అంటుంది బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని. అప్పుడైతే ఇమాన్యుయల్ గట్టిగా అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత గెలిచింది శ్రీజానా లేకపోతే కళ్యాణ్ అని తెలియట్లేదని. ఇది మాత్రం నిజం. ఓకేనా, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా డ్యామేజ్ జరిగింది, కళ్యాణ్ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. కొంతమంది ఓకేనా కళ్యాణ్ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది ఇలా ఓవర్ బిల్డప్ చేయడం వల్ల కళ్యాణ్కి అయితే నెగిటివ్ అయితే అయ్యింది. ఇది మాత్రం నిజం. మీరు గమనించారంటే స్టార్ మా పరివారానికి 4 ప్రోమోలు అయితే వదిలేరు. 4 ప్రోమోల్లో ఆల్మోస్ట్ ఓకేనా నేను చూశాను మామ, ప్రతి కామెంట్ వేర్ ఈస్ తనూజ, మిస్ యూ తనూజ అనే ఉంది. మీరు కూడా నిజంగా తనూజని మిస్ అయితే ఇక్కడ లైక్ వేసుకుని హైప్ ఇచ్చి కామెంట్లు తెలపండి. మేము నిజంగా తనూజని ఇంత మిస్ అవుతున్నాం బ్రో అని ప్రతి ఒక్క పాయింట్ చెప్తామా. శ్రీజ చేసిన చెత్త పనికే నిజం చెప్పాలంటే కళ్యాణ్కి కొంచెం అయితే బ్యాడ్ అయితే అవుతుంది. ఇప్పటికైనా వాళ్ళు అలా అనడం అయితే ఆపేసేయాలా. ఇమాన్యుయల్ కరెక్ట్ గానే చెప్పాడు, కామెడీగా చెప్పినా కానీ అది మాత్రం నిజం కదా, నాకైతే నిజం అనిపించింది. ఆ తర్వాత అవినాష్ ఇలా అంటున్నాడు ఇమాన్యుయల్ చూస్తా, మన కమెడియన్స్ కి ఓకేనా మన కమెడియన్స్ కి కప్పులు రావా అని అంటున్నారు. కమెడియన్స్ కూడా కప్పులు వస్తాయి అక్కడ కామెడీగా జరిగినా కానీ ఇది నాకు సీరియస్ గానే చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ ఇమాన్యుయల్ అలా చేసుకున్నాడు. ఓకేనా, నామినేషన్స్ లోకి రాలేదు. ఆ తర్వాత కొంచెం సేఫ్ ప్లే అనిపించింది. ఇమాన్యుయల్ అయితే విన్నర్ అయ్యే స్థాయిలోనే గేమ్స్ ఆడాడు కానీ ఈ సేఫ్ ప్లే అనిపించడం నామినేషన్స్ లోకి రాకపోవడం వల్లే ఇమాన్యుయల్ కి గట్టి దెబ్బ అయితే తగిలింది. ఇది మాత్రం నిజం. ఆ తర్వాత డెమాన్ నువ్వు టాప్ 3లో ఉన్నావు కదా, సూట్ కేసు తీసుకొని వచ్చావు కదా, బిగ్ బాస్ హౌస్ లో నీ స్ట్రాంగ్ సపోర్ట్ ఎవరు అంటే డెమాన్ అయితే రీతు గురించి చెప్పాడు. ఇది మాత్రం నిజం. ఒక చిన్న అప్డేట్ ఇక్కడే చెప్తున్నా, డెమాన్ అండ్ రీతు వాళ్ళిద్దరు అయితే బీబీ జోడీ సీజన్ 2 కి ఖచ్చితంగా వస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ లో తెలపండి కంగ్రాచులేషన్స్ అని. ఓకేనా, ఆ తర్వాత డెమాన్ చెప్తున్నాడు నా బిగ్గెస్ట్ సపోర్ట్ రీతు అని. ఇది మాత్రం నిజం. వాళ్ళిద్దరూ సపోర్ట్ చేసుకోవాలనుకున్న ప్రతిసారి సపోర్ట్ అయితే చేసుకున్నారు. వెయిట్ చేయండి, తనూజ స్టార్ మా పరివారం షోకి ఎందుకు రాలేదు కూడా గట్టిగా చెప్తాను. ఓకేనా, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, వీళ్ళే సమాధానాలు చెప్పారు, కళ్యాణ్ తనూజ గురించి ఏం చెప్పాడు మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఓకేనా శ్రీముఖి అడుగుతుంది భరణి గారిని బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా నటిస్తున్నారా అని. భరణి గారు ఒకటే మాట అంటారు, అందరూ నటిస్తున్నారు అని. భరణి గారి దగ్గర వచ్చిన ప్రాబ్లం ఇదే, అందరూ నటిస్తున్నారని మీకు తెలిసినప్పుడు మీరు బిగ్ బాస్ లో ఎందుకు వాయిస్ రైజ్ చేసి మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడితే ఏమొస్తుంది? అప్పుడే మీరు గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుంటే ఖచ్చితంగా మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అందరికీ కనబడేవాళ్ళు. ఫస్ట్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే అనుకున్నారు, ఆ తర్వాత మీరు ఒక ఫ్యామిలీ అనే ఎమోషన్స్ లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మీ గేమ్ మీ వల్లే పోయింది. మీరు గట్టిగా మాట్లాడుంటే ఖచ్చితంగా గట్టి కంటెస్టెంట్ అయ్యేవాళ్ళు. ఇది మాత్రం నిజం భరణి గారి గురించి. ఆ తర్వాత అవినాష్ రీతుని అడుగుతున్నారు, మీరు ఇమాన్యుయల్ కి మంచి క్లోజ్ ఫ్రెండ్ కదా, ఎందుకు ఇమాన్యుయల్ తో లేరు, డెమాన్ దగ్గరికి వెళ్ళారు అని. ఆ తర్వాత రీతు అయితే ఇలా చెప్తుంది, ఇమాన్యుయల్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు, నేను ఇమాన్యుయల్ ని వదిలేయలేదు, ఇమాన్యుయలే వెళ్ళాడు అని. ఇది మాత్రం నిజం. ఓకేనా, ఇమాన్యుయలే తనూజని రీతును వదిలేశాడు. ఫస్ట్ లో వాళ్ళ బాండింగ్ బాగానే ఉంది. ఎప్పుడైతే కొంతమంది వచ్చి చెప్పారు చూసారా, వాళ్ళు ఇమాన్యుయల్ తనూజ అండ్ రీతు బాగా గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు టాప్ లో కూడా ఉన్నారు అని, అప్పటి నుంచి ఇమాన్యుయల్ అయితే కొంచెం సేఫ్ ప్లే లాగా వాళ్ళని అయితే వదిలేశాడు. గేమ్ లో ఏదైనా చేయొచ్చు, గేమ్ పరంగా వాళ్ళని వదిలేశాడు. అక్కడ సేఫ్ ప్లే అనిపించాడు, ఇమాన్యుయలే వదిలేశాడు. వీళ్ళు వదిలేదు, తనూజ రీతు వదిలేదు, ఇమాన్యుయలే వదిలేసి వెళ్ళిపోయాడు కళ్యాణ్ దగ్గరికి. ఇది మాత్రం రీతు చెప్పింది 100కి 100% నిజం. ఆ తర్వాత రీతు, నాకు హౌస్ లో ఎవరైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారో వాళ్ళే గెలవాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పింది. ఇది మాత్రం నిజం. ఎవరైనా అదే అనుకుంటారు, తనూజ కూడా అదే అనుకుంది, కళ్యాణ్ గెలవాలని. కళ్యాణ్ కూడా కొన్నిసార్లు తనూజ అనుకున్నాడు కానీ కొన్ని సందర్భాల్లో ఇమాన్యుయల్ అని కూడా అన్నాడు. దాని గురించి గట్టిగా మాట్లాడతాం, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా, వెయిట్ చేయండి. ఆ తర్వాత నిజం చెప్పాలంటే రీతు అండ్ డెమాన్ మంచి బాండింగ్, వాళ్ళ బాండింగ్. కాకపోతే స్టేజ్ మీద కొంచెం ముద్దులు పెట్టుకున్నారు కదా, అది మీకేమనిపించింది? నేను చెప్పడం కాదు, మీకేమనిపించిందో కామెంట్లు అయితే తెలపండి. ఆ తర్వాత ఇంకా కొంతమందిని అయితే ఇలా డౌట్లు అయితే క్వశ్చన్లు అయితే అడిగారు మామ. డెమాన్ని శ్రీజ
శ్రీజని ఇలా అడిగారు అవినాష్, అగ్ని పరీక్ష షోకి నువ్వు వచ్చావా అని. నిజం చెప్పాలంటే అగ్ని పరీక్ష షోలో శ్రీజ గట్టిగా కనపడింది. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత నిజంగా శ్రీజలో ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటో మనకు అర్థం కాలేదు, కానీ చాలా అంటే గేమ్ డిఫరెంట్ అయింది. సరే తర్వాత తను వెళ్ళినప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది, ఆ తర్వాత ఏమైనా గేమ్ చేంజ్ అయిందా అంటే గేమ్ ఏం చేంజ్ కాలేదు కదా, అంతే నెగిటివిటీతో మళ్ళీ బయటకు కూడా వెళ్ళింది. ఓకేనా, శ్రీజ అందరూ చేంజ్ అయితే శ్రీజ ఎంత బాగా గేమ్ ఆడుతుంది అని అందరూ చూడాలనుకున్నారు, కానీ అదైతే చూడలేకపోయారు. శ్రీజ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ అయితే ఈ క్వశ్చన్ అడిగారు. మామ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడుగుతారు, ఆ క్వశ్చన్ కి నా రీజన్ నాకేమనిపించిందో అది కూడా చెప్తాను. కళ్యాణ్ని ఇమాన్యుల్ ఇలా అడుగుతారు, మీరు ఎవరు గెలవాలనుకున్నారు, మీరు తనూజ టాప్ 3లో ఉంటుంది అని అన్నారు కదా అంటే కళ్యాణ్ ఇక్కడైతే తప్పు అయితే అన్నాడు. ఓకేనా, బజ్ ఇంటర్వ్యూలో కూడా కళ్యాణ్ ఏం చెప్పాడు, నేను కాకపోతే ఇమాన్యుల్ అన్న గెలుస్తాడు అని కళ్యాణ్ చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళు అడిగేటప్పుడు స్టార్ మా పరివారం షోలో కళ్యాణ్ అయితే మాట తప్పేశాడు. ఓకేనా, తనూజ ఇప్పుడు అంటున్నాడు తనూజ కూడా టాప్ లో ఉంటుంది, తనూజ కూడా గెలుస్తుంది అని, నేను కాకపోతే తనూజ గెలుస్తుంది అని ఇక్కడ అంటున్నాడు. ఇది అయితే రాంగ్ స్టేట్మెంట్ నాకు అనిపించింది. ఓకేనా, తనూజ కానీ ప్రతిసారి ఒకటే మాట చెప్తుంది, నేను గెలవకపోతే ఖచ్చితంగా కళ్యాణే గెలుస్తాడు అని. కానీ కళ్యాణ్ ఇమాన్యుల్ పేరు చెప్పాడు చాలా సందర్భాలలో, చెప్పలేదంటే నేనైతే ఒప్పుకోను. ఆ తర్వాత ఇమాన్యుల్ ని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎంటర్టైన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అని. ఎంటర్టైన్మెంట్ చెయ్యొద్దు అని చెప్తా అన్నాడు. ఇది మాత్రం నిజం మామ, ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళని విన్నింగ్ రేస్ లోకి ఎవరు చూడట్లా. బిగ్ బాస్ లో నేను చాలా సీజన్స్ చూస్తా వచ్చా కదా, ఎంటర్టైనర్స్ ని అయితే ఖచ్చితంగా చూడట్లేదు విన్నర్స్ లాగా, ఇది మాత్రం నిజం. ఓకేనా, ఆ తర్వాత సుమన్ అన్న క్వశ్చన్ అడిగారు, సుమన్ అన్న మీరు బిగ్ బాస్ హౌస్ లో అసలు ఉన్నారా, మాకు కనపడ్డారా, అసలు అన్ని రోజులు మీరు ఉంటారనుకున్నారా అంటే ఇది మాత్రం అడగాల్సిన క్వశ్చన్. అన్ని రోజులైతే సుమన్ గారు ఉంటారని నేను కూడా అనుకోలేదు మామ. సుమన్ గారు చాలా అంటే చాలా డేస్ ఉన్నారు, విత్ ఓకే మంచి కంటెంటే ఇచ్చారు, కాకపోతే కొంచెం నామినేషన్స్ లో వాయిస్ రైజ్ చేసి మాట్లాడటం అలాంటివి లేవు, ఫేక్ నామినేషన్స్ ఎక్కువైపోయి అందువల్లే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళిపోయారు. లేకపోతే ఆయనకున్న బజ్కి ఆయనకున్న పాజిటివ్ దానికి ఖచ్చితంగా ఉండేవాళ్ళు అయ్యా టాప్ 5 లో, కొన్ని మిస్టేక్స్ వల్ల వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంజన గారిని ఒక కామెడీగా ఎగ్ బజ్జీ అలా చేస్తారు అని అడిగారు. ఆ తర్వాత ఇమాన్యుల్ తోటి మీరు ఉన్న బాండింగ్ నిజమైన బాండింగ్ ఏనా లేకపోతే కంటెంట్ కోసం పెట్టుకున్నారని అడిగితే సంజన గారు కొంచెం ఎమోషనల్ గా చెప్పారంట. ఓకేనా, నేను నా కొడుకుని మిస్ అయ్యాను, అక్కడ ఇమాన్యుల్ నా కొడుకుగా చూసుకున్నాను, అందువల్లే ఇమాన్యుల్ తో అంత క్లోజ్ గా ఉన్నాను, కంటెంట్ కోసం కాదు, ఏందో బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అలా అంటున్నారని సంజన గారు కొంచెం అయితే బాధ అయితే పడ్డారంట. ఆ తర్వాత డెమాన్ నువ్వు లవ్ ట్రాక్ కోసమే రీతుతో ఉన్నావా అని డైరెక్ట్గా అడిగితే డెమాన్ ఒకటే చెప్పాడు, నేను లవ్ ట్రాక్ కోసం లేను. ఓకేనా, నాతో ఎవరైతే బాగుంటారో నా వైపు ఎంత సపోర్టింగ్గా ఉంటారు నేను కూడా వాళ్ళతో అంతే సపోర్టింగ్గా ఉండాలనుకున్నాను, అందుకే రీతుతో అంత సపోర్టింగ్గా నేను ఉన్నాను అని డెమాన్ అయితే చెప్పాడు. మీకేమనిపించింది, డెమాన్ అండ్ రీతు వాళ్ళిద్దరు సపోర్టింగ్గానే ఉన్నారు, కాకపోతే టూ మచ్ అయితే అవ్వలేదని నేను ఇప్పటికే చెప్తున్నా, అదే మాట మీద నేను స్టాండ్ అవుతా. ఫ్రెండ్స్ లాగే ఉన్నారు, కాకపోతే కొన్ని ఫస్ట్ అయితే మనకు కొన్ని రూమర్స్ వల్ల ఓకేనా అలా అనిపించింది. ఆ తర్వాత డే బై డే వాళ్ళ గేమ్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ మొత్తం చూసిన తర్వాత దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని నాకు అనిపించింది, మీకు కూడా అదే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, ఆ తర్వాత దివ్యాని అయితే ఒక క్వశ్చన్ అడిగారయ్యా, మీరు వెళ్ళారు కదమ్మా భరణి గారితో, భరణి నానాని బాండింగ్ తనూజతో గొడవ ఏంటమ్మా అని అడిగితే నేను కావాలని ఏదీ చేయలేదు, అక్కడ జరిగింది ఓకేనా నాది తప్పు అనిపించింది, సారీ చెప్పేశాను తనూజకి, అంతా అయిపోయింది, ఇంకా దాని గురించి వదిలేయండి, తను త్వరలో డాక్టర్ కాబోతుందంట, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి దివ్యకి. ఓకేనా, దివ్య అయితే బిగ్ బాస్ సీజన్ 9 లో మంచి కంటెంటే ఇచ్చిందిగా, ఇది మాత్రం నిజం. ఓకేనా, ఆల్ ది బెస్ట్ దివ్య నేను కూడా చెప్తా. ఓకేనా, ఆ తర్వాత నలుగురు అబ్బాయిలు కదా, నలుగురు అమ్మాయిలు ఎవరెవరు, రీతు వచ్చింది, శ్రీజ వచ్చింది, దివ్య వచ్చింది, ఆ తర్వాత సంజన గారు వచ్చారు, వీళ్ళ నలుగురు అబ్బాయిలు. ఇక్కడ రాము రాతుడు వచ్చాడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి, కానీ వచ్చినా కానీ బిగ్ బాస్ లో ఎలాగైతే సైలెంట్ గా ఉన్నాడు ఇక్కడ కూడా అంతే సైలెంట్ గా ఉన్నాడు. 6 అబ్బాయిలు అయితే వచ్చారని చెప్తున్నా కదా, కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుల్, భరణి గారు, సుమన్ శెట్టి, రాము రాతుడు, వీళ్ళ 6 అబ్బాయిలు 4 అమ్మాయిలు, మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 10 మంది అయితే వచ్చారు. ఎపిసోడ్ లో జరిగింది ఇదే. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, తనూజ ఎందుకు రాలేదు విత్ స్ట్రాంగ్ రీజన్ అని చెప్తాను కదా, తనూజకి చెప్తున్నా తనకి ఆ రోజు హ్యాండ్ అయితే బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అని చెప్పింది, నెంబర్ 1 పాయింట్. ఆ తర్వాత తను అనాథ పిల్లలకి ఓకేనా, ఇది మాత్రం నిజం, ఎవరు నమ్మట్లేదు కాకపోతే మనకు తెలిసిన అప్డేట్ కదా, ఇది మాత్రం నిజం, అనాథ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి వెళ్ళింది. ఓకేనా, అక్కడ వాళ్ళకి డేట్ ఇచ్చిన తర్వాత డేట్ అయితే చేంజ్ చేయలేం కదా, అందువల్ల ఈ 2 రీజన్స్ వల్ల తనూజ అయితే రాలేకపోయింది. అంతేకాని కళ్యాణ్ మీద పగ, స్టార్మా మీద పగ, అన్ని ఏది పడితే అది కొంతమంది రివ్యూర్స్ మాట్లాడతారు, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీకు దండేసి దండం పెడతా, ఇప్పటికైనా తనూజని వదిలేయండి. ఓకేనా, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, మీ పనులు కూడా మీరు చూసుకోండి. కొంతమంది ఫేక్ ఆడియన్స్ కూడా ఇదే చెప్తున్నా. ఓకేనా, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ లో వాళ్ళని వెళ్ళనివ్వండి. తనూజ బంగారు తల్లి అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లు తెలపడమా, ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. కామెంట్ సెక్షన్ లో మీరు తనూజని ఎంత బాగా ప్రేమిస్తున్నారో కామెంట్ చేయండి, చూద్దాం, ఒకసారి నాకు కూడా చూడాలనిపిస్తుంది.